Okay, next question. For integers n greater than 1, g of n denote the number of groups of order n up to isomorphism. Number of groups of order n up to isomorphism, g of n, is the number of isomorphic classes of groups of order n. Which of the following statements are true? సో మనం ఐసోమార్ఫిజం గ్రూప్స్ గురించి నేర్చుకుంటే ఈ క్వశ్చన్ అనేది ఈజీగా చేయొచ్చండి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ జీ ఆఫ్ ఎన్ ఈజ్ 1 అంటే నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్ అనేవి 1 ఉంటుంది. ఇప్పుడు ఎన్ అనేది ప్రైమ్ అంటే ఓన్లీ ఎన్ అనేది ప్రైమ్ అయినప్పుడు మాత్రమే గ్రూప్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్ అనేది 1 ఉంటుంది అన్నారు. సో ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్ ట్రూ, బికాజ్ గ్రూప్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్ అనేది 1 ఉందంటే దాని అర్థం ఏంటి, ఓన్లీ జీ అనేది సైక్లిక్ మాత్రమే అవుతుందని అర్థం, సైక్లిక్ మాత్రమే అవుతుందని. సో సైక్లిక్ గ్రూప్ ఆఫ్ అయిన ఆర్డర్ అనేది ప్రైమ్ అవ్వచ్చు అండ్ నాన్ ప్రైమ్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి కదా, నాన్ ప్రైమ్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. సో నాన్ ప్రైమ్ ఏమి ఎగ్జిస్ట్ అవుతాయి సార్ అని అంటే, ఓన్లీ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఒకటే ఉండే క్లాస్ అనేది ఒకటే ఉండేది ఏది ఉంటుంది సార్ అని అంటే, ఆర్డర్ ఆఫ్ జీ అనేది 35 తీసుకున్నారు అనుకోండి, ఆర్డర్ ఆఫ్ జీ అనేది 35 అంటే 5 7 జా. సో ఎప్పుడైనా సరే ఆర్డర్ ఆఫ్ జీ అనేది పీక్యూ ఫార్మేషన్ ఉంది, పీ డస్ నాట్ డివైడ్స్ క్యూ -1 అయితే G is the group with cyclic order of PQ. So ఇక్కడ 5 does not divide 7 -1. 7 - 1 కి డివైడ్ అవ్వదు కాబట్టి ఇక్కడ 35 అనేది ఏమవుతుంది అంటే సైక్లిక్ గ్రూప్ అవుతుంది. ఇఫ్ డివైడ్స్ దెన్ వాట్ విల్ హ్యాపెన్ అంటే, ఒకవేళ డివైడ్ అయ్యింది అనుకోండి, దేర్ ఎగ్జిస్ట్ ఏ నాన్ అబిలియన్ గ్రూప్. అందువల్ల ఆర్డర్ ఆఫ్ జీ అనేది 10 అయినప్పుడు మనకి 2 into 5 కదండి. సో 2 divides 5 - 1 implies there exists a group of D5 అనేది నాన్ అబిలియన్ గ్రూప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ. సో ఈ కేసులో ఓన్లీ సైక్లిక్ గ్రూప్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్కడండి, ఆర్డర్ ఆఫ్ జీ అనేది 35 అయినప్పుడు. సో 35 అనేది నాన్ ప్రైమ్, నాన్ ప్రైమ్. సో ఓన్లీ ప్రైమ్ అనే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, బికాస్ నాన్ ప్రైమ్ లో కూడా మనకు సైక్లిక్ గ్రూప్ అనేది ఎగ్జిస్ట్ అయింది కదా. ఓన్లీ క్లాస్ అనేది ఒకటే ఉంది ఇక్కడ. 35 తో వచ్చే గ్రూప్స్ టైప్స్ ఏంటంటే ఓన్లీ వన్స్ ఆర్, ఎందుకంటే అది ఓన్లీ సైక్లిక్ మాత్రమే, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. నెక్స్ట్, జీ ఆఫ్ 8 అనేది 2 ఇచ్చాడు. జీ ఆఫ్ 8 అనేది 2 ఇచ్చాడు అంటే దాని అర్థం ఆర్డర్ ఆఫ్ జీ అనేది 8 అయ్యే విధంగా 2 గ్రూప్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అన్నాడు. నాట్ ట్రూ, బికాస్ Z8 under addition is cyclic group, one group, and Z4 cross Z2, Z4 cross Z2 is not cyclic, non-cyclic ఇది, but abelian. Z2 cross Z2, this is also non-cyclic. Okay, one thing I want to tell, G అనేది P1 power of N1, P2 power of N2 and so on, PR power of NR అని ఉన్నాయి అనుకోండి. సో నెంబర్ ఆఫ్ నాన్ ఐసోమార్ఫిక్ ఎబిలియన్ గ్రూప్స్ ఎన్ని వస్తాయి అంటే, నెంబర్ ఆఫ్ నాన్ ఐసోమార్ఫిక్ ఎబిలియన్ గ్రూప్స్, నాన్ ఐసోమార్ఫిక్ ఎబిలియన్ గ్రూప్స్, ఓన్లీ ఎబిలియన్ గ్రూప్స్. నాన్ ఎబిలియన్ నెంబర్ ఆఫ్ వస్తాయండి, మనకి కొన్ని తెలుసు, చాలా ఉంటాయి నాన్ ఎబిలియన్. సో మనం ఎబిలియన్ వరకు మనం ఈజీగా ఫార్ములా ప్రకారం ఫైండ్ అవుట్ చేసుకోం. సో ఎన్ని వస్తాయి సార్ అని అంటే, నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ ఆఫ్ P of N1, నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ ఆఫ్ N2 అండ్ సో ఆన్, నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ ఆఫ్ NR, ఇవన్నీ ప్రొడక్ట్ చేస్తే ఎన్ని వస్తాయో అన్ని వస్తాయి. సో మనకి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ జీ అనేది ఎంత ఇచ్చారండి, 8 ఇచ్చారు కాబట్టి 2 క్యూబ్. సో ఇక్కడ N1 అనేది ఎంత, 3. సో నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ ఆఫ్ N1 ఎంత అండి, 3 of 3. నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ ఆఫ్ 3 అనేవి ఓన్లీ 3, బికాస్ 3 కెన్ బి రిటర్న్ యాజ్ ఏ either 2 plus 1 or 1 plus 1 plus 1, not in other way. ఈ 3 టైప్స్ కాకుండా ఎలానో రాయలేము. సో పార్టిషన్స్ ఎన్ని వస్తున్నాయి, 3. సో
3 abelian గ్రూప్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి ఆఫ్ ఆర్డర్ 8 కి. సో abelian గ్రూప్స్ అని Z8 ఒకటి, Z4 Z2, Z2 cross Z2 cross Z2. సో ఇక్కడ 3 వచ్చాయి, ఇక్కడ ఆప్షన్ 2 ఇచ్చాడు రాంగ్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇఫ్ నాన్ abelian కేస్, నాన్ abelian కేస్, నాన్ abelian కేసులో మనకి జనరల్ గా D4 ఉంటుందండి. D4 అంటే డయాగోనల్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 4 అండ్ అనదర్ గ్రూప్ ఎగ్జిస్ట్ అవుతుంది, అది Q8 క్వాటర్నియన్ గ్రూప్ అంటారు, క్వాటర్నియన్ గ్రూప్. సో ఈ రెండు అనేవి నాన్ abelian, మిగతావి ఎగ్జిస్ట్ అవ్వచ్చు బట్ వీ మే నాట్ షూర్. సో ఓవరాల్ గా మనకు తెలిసినవి అయితే 5 ఐసోమార్ఫిజమ్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. 3 అనేవి abelian, 2 అనేవి నాన్ abelian. సో వాడు జనరల్ గా ఏమి ఇచ్చాడు, ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 8 ఉన్నప్పుడు ఓన్లీ 2 ఉంటాయి అని చెప్పాడు. సో ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. సో సెకండ్ ఆప్షన్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి GCD of n comma pi of n is greater than 1, then G of n is greater than 1. GCD of n comma pi of n అనేది greater than 1, then G of n is greater than 1. So let's check contours. Means G of n అనేది 1 అయినప్పుడు ఏమవుతుంది, G of n 1 అనేది 1 అయినప్పుడు ఏమవుతుంది సార్ అని అంటే, G of n అనేది 1 అయినప్పుడు that means only cyclic group exists, because only cyclic group implies GCD అనేది ఏమవుతుందండి, GCD అనేది n comma pi of n అనేది is equal to 1 అవుతుంది. because if you take prime then what will happen, p comma p minus 1. సో వీటి రెండాటి GCD అనేది 1. మిగతా ఏం తీసుకున్నా సరే, మనం సైక్లిక్ గ్రూప్స్ ఏం తీసుకున్నా సరే వాటి పై ఆఫ్ n వచ్చేసరికి దీనికి రిలేటివ్లీ ప్రైమ్ ఉంటుంది కాబట్టి 1 అవుతుంది. సో ది స్టేట్మెంట్ ఈస్ ట్రూ. కాన్వర్స్ గా మనం ప్రూవ్ చేసాం. ఈ స్టేట్మెంట్ అనేది మనం జనరల్ గా తీసుకున్నా సరే మనం ప్రూవ్ చేయొచ్చు. ఏంటంటే G of ఆర్డర్ ఆఫ్ G అనేది 8 తీసుకున్నాం కదండి. 8 తీసుకున్నప్పుడు చేస్తే ఎంత వస్తుంది, 8 కి వచ్చేసరికి ఎన్ని వస్తాయండి, పై ఆఫ్ n అంటే 1/2 అంటే 4 వస్తాయి. సో 4 వస్తున్నాయి, ఇక్కడ GCD అనేది 4 వస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఐసోమార్ఫిజం అనేది కూడా 4 వస్తున్నాయి. సో 1 అయినప్పుడు ఓన్లీ 1 వస్తుంది, ఇప్పుడు 1 వస్తుంది. GCD అనేది 1 అయినప్పుడు మాత్రమే నెంబర్ ఆఫ్ నాన్ ఐసోమార్ఫిక్ గ్రూప్స్ అనేవి 1 అవుతున్నాయి, అంటే సైక్లిక్ అవుతుంది. సైక్లిక్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ ఐసోమార్ఫిజం 1 అయినద్దాం. ఓకే, నెక్స్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ చూడండి. లిమిట్ n tends to infinity, so prove G of n is 2. It is absolutely false, because మనకి తెలుసు, కొన్ని క్లియర్ గా నేర్చుకున్నాం. అవుట్ ఆఫ్ G of 8 కి ఎంత వచ్చిందండి, 4 వచ్చింది. 4 + 1 5 వచ్చింది. సో నాట్ ఈక్వల్ టు 2. అలా మనం G అనే ఆర్డర్ అనేది పెంచుకుంటే పోతే నెంబర్ ఆఫ్ నాన్ ఐసోమర్ఫిక్ గ్రూప్స్ కూడా ఇంక్రీజింగ్ అని ఉంటాయి. సో G అనేది పెరిగినప్పుడు G of n అనేది కూడా ఇంక్రీజింగ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫాల్స్ వన్. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ C. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.